వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు హైదరాబాద్కి చేరుకుంటూ ఉన్నాయి. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు అధికారులు. వియత్నాం బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగువారి మృతదేహాలు హైదరాబాద్కి చేరుకున్నాయి. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపూర్కి చెందిన రవితేజ మృతదేహాలు కార్గోలో శంషాబాద్కి చేరుకున్నాయి. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో మృతదేహాలను బంధువులకు అప్పగించారు. నా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాము ఒకే ఊరిలో. మాకు శనివారం మధ్యాహ్నానికి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇలా బోల్ట్ రివర్స్ అయిందని చెప్పేసి. సో చాలా బాధాకరంగా ఉంది. మాకు కూడా ఇద్దరు చిన్నపిల్లలు, అదే మాకు చాలా బాధాకరంగా. మొత్తం 700 మంది వెళ్ళారు సౌత్ ఇండియా నుంచి 4 స్టేట్స్ కలిపి విన్నాము. అందులో ఈ ఒక్క బోటే బోల్తా పడింది. ఇందులో 70 మంది ఉన్నారని విన్నాము. అందులో 15 మంది చనిపోయారు. అందులో మా అతను ఒకటి అనేది చాలా బాధగా ఉంది. మాకు తెలియడం అనేది చాలా బాధ. రవి అతను డిస్ట్రిబ్యూటర్, లక్కీ మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ రావడం జరిగింది. రోజు మనకి 3 days బ్యాక్ వియత్నాం ట్రావెల్ బోట్ ఇన్సిడెంట్ ఒక ట్రాజిడిక్ ఈవెంట్ జరిగింది. అందులో ఉన్నటువంటి మన తెలుగువారు ఒక 3 మంది, ప్రధానంగా శ్రీధర్ అని కడప నుంచి, అలాగే తేజ అని చెప్పి ప్రధానంగా వెళ్ళినటువంటి టూరిజం లీజర్ హాలిడే కోసం వెళ్ళారు. అక్కడ ఇన్సిడెంట్ జరగడం, ఇదంతా జరగడం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఏపీఎన్ఆర్టీఎస్ ఆంధ్రప్రదేశ్ నార్త్ వెస్టర్న్ తెలుగు సొసైటీ మన ద్వారా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి, అలాగే అక్కడ ఉన్నటువంటి వియత్నాం గవర్నమెంట్తో క్లోజ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా అనినిత్యం దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ప్రధానంగా ఇన్సిడెంట్ జరగడం ఒక ఎత్తు అయితే అక్కడ ఉన్నటువంటి ఇవాక్యుయేషన్ కూడా వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, మళ్ళీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది.